తెలివైన యువకుడు. పూర్వం వారణాసి అనే నగరంలో గోపాలుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఒకరోజు రాజుగారి కొలువులో ఉద్యోగం కోసం వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఆ నగరపు రాజభాండాగార అధికారి ఒక స్నేహితుడితో పాటు అటుగా వచ్చాడు. ఆ వ్యక్తి అధికారితో, రాజుగారు నీ తెలివిని మెచ్చుకున్నాడు. భాండాగారం సంపదతో నిండిపోయినదని, నీ విజయరహస్యం ఏమిటి అని అడగగా స్వయం కృషి అని చెప్పాడు. దానికి ఉదాహరణగా ఒక చనిపోయిన ఎలుకను చూపిస్తూ ఆ ఎలుకను అమ్మి అయినా ధనం సంపాదించవచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది గమనిస్తున్న గోపాలుడు రాజాధికారి చెప్పిన మాటల్లో నిజం ఉంటుందని ఆ ఎలుకను తీసుకొని వ్యాపారం చేయాలనుకుంటాడు. దారిలో వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి తన పెంపుడు పిల్లితో గోపాలునికి ఎదురవుతాడు. ఆ పిల్లి ఆ ఎలుకను చూస్తూ ఉండిపోతుంది. దానికి ఆ వ్యక్తి ఆ ఎలుకను తనకు ఇవ్వమని, అందుకు గాను ఒక రాగి నాణెం ఇస్తానన్నాడు. దానికి గోపాలుడు సంతోషంగా ఎలుకను ఇస్తాడు. అలా దారిలో వెళ్తూ తన దగ్గర ఉన్న రాగి నాణెంతో ఏదైనా విలువైన వ్యాపారం చేయాలనుకుంటాడు. వెంటనే దారిలో ఉన్న ఒక బెల్లం వ్యాపారి దగ్గరికి వెళ్ళి బెల్లం కొనుగోలు చేస్తాడు. ఆ మరుసటి రోజు బెల్లం మరియు కుండలో నీళ్లు తీసుకొని పూలతోట దగ్గరికి వెళ్తాడు. అక్కడ పూలు కోసే వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వాళ్ళు తమ పని ముగించుకొని వస్తూ ఉండగా వాళ్ళకి గోపాలుడు బెల్లం మరియు నీళ్లు ఇచ్చి సేద తీరమంటాడు. దానికి వాళ్ళు మిక్కిలి సంతోషించి తమ దగ్గర ఉన్న కొన్ని పూలను గోపాలునికి ఇస్తారు. మరుసటి రోజు ఆ పూలను తీసుకొని పక్క గ్రామంలో ఉన్న గుడికి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఆ పూలను అమ్మి కొంత డబ్బు సంపాదిస్తాడు. ఆ వచ్చిన డబ్బుతో ఎక్కువ బెల్లం మరియు నీళ్లను తీసుకొని ఈసారి వరి పండిస్తున్న రైతుల దగ్గరికి వెళ్తాడు. అక్కడ వారికి బెల్లం నీరు ఇచ్చి సేద తీరమంటాడు. దానికి వాళ్ళు సంతోషించి నీకు ఏ విధంగా సహాయం చేయగలం అని అంటారు. దానికి గోపాలుడు, ఇప్పుడు మీ సహాయం వద్దు, నాకు అవసరం ఉన్నప్పుడు మీ సహాయం తప్పకుండా పొందుతాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత రాజ్యానికి గుర్రాలు అమ్మే వ్యక్తి వస్తున్నాడని తెలివిగా వరి రైతుల దగ్గరికి వెళ్ళి తనకు గడ్డి కట్టెలు కావాలని, ఎవరికి అమ్మరాదు అని అంటాడు. దానికి వాళ్ళు గడ్డి కట్టెలు మొత్తం గోపాలునికి ఇస్తారు. మరుసటి రోజు గుర్రాలు అమ్మే వ్యక్తి రాజ్యానికి వస్తాడు. ఎక్కడ చూసినా గడ్డి కట్టెలు కనబడవు. కొంచెం ముందుకు వెళ్ళగా గోపాలుని దగ్గర గడ్డి కట్టెలు కనబడతాయి. ఆ వర్తకుడు ముందుకు వెళ్ళి ఆ గడ్డి కట్టెలు తనకు కావాలని, దానికి ఎక్కువ డబ్బు ఇస్తానని అంటాడు. వెంటనే ఆ డబ్బు తీసుకొని మొత్తం గడ్డి కట్టెలు ఇచ్చేస్తాడు. ఇదిలా ఉండగా రాజ్యానికి వాణిజ్య వర్తకుడు వ్యాపార నిమిత్తం వస్తున్నాడని చాలామంది వ్యాపారులు వ్యాపార ఒప్పందం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ వర్తకుడు రాజ్యానికి రాగానే వ్యాపార ఒప్పందం గురించి మాట్లాడగా అప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నానని చెప్పి అతని వైపు చూపిస్తాడు. అతను ఎవరో కాదు, గోపాలుడు. వ్యాపారులు అతని వైపు చూస్తూ వ్యాపారం మాకే కావాలని గోపాలునికి బంగారు నాణాలు ఇచ్చి ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇలా గోపాలుడు ధనవంతుడై ఒక ఎలుక ద్వారా ఇంత సంపాదించానని, దానికి రాజాధికారి మాటలే కారణమని, తను సంపాదించిన డబ్బులో కొంత మొత్తం తీసుకొని రాజాధికారి దగ్గరికి వెళ్ళాడు. తనకు జరిగిందంతా వివరిస్తాడు. దానికి రాజాధికారి మిక్కిలి ప్రసన్నుడై తన తెలివికి మెచ్చుకొని తన కూతురితో వివాహం జరిపిస్తాడు. శుభం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. తెలివైన యువకుడు.